రాజీవ్, మా ఊరు పాశ్చాపురం. ధ్యానానికి పరిచయం అంటే అసలు ఎట్లా జరిగిందో నాకే తెలియదు, కానీ నేను చిన్న వయసు నుంచే ధ్యానం చేయటం మొదలుపెట్టాను. స్టార్టింగ్ యాక్చువల్గా నేను మార్నింగ్ 5 minutesతో స్టార్ట్ చేసామండి ధ్యానం. ఫస్ట్ ఎడ్యుకేషన్ గురించి స్టార్ట్ చేశాను. ఎడ్యుకేషన్లో ఏదో మార్క్స్ గురించి అలా అని చెప్పి స్టార్ట్ చేశాను. ఎర్లీ మార్నింగ్ మా స్కూల్లో ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ అవర్లో 5 to 10 minutes చేయించేవాళ్ళు ధ్యానం. సో అట్లా మొదలైందనమాట ఈ ధ్యానం పరిచయం. సో నెక్స్ట్ ఆటోమేటిక్గా మనకి లోకల్లో క్లాసెస్ చెప్పటం, అలా జనరల్గా అన్నీ జరుగుతూ ఉండటం వల్ల, అటెండ్ అవటం వల్ల మనకి ఈ ధ్యానం బాగా పరిచయం అయింది. తర్వాత గంటలు గంటలు ధ్యానం చేయాలి అనే విషయం అర్థమైంది. సో ఫస్ట్ థింగ్, ధ్యానం మామూలుగా చేయటం వల్ల, పిరమిడ్లో చేయటం వల్ల డిఫరెన్స్ పిరమిడ్ మాస్టర్స్ చెప్పడం వల్ల బాగా అర్థమైంది. ఈ పిరమిడ్ 2012 అట్లా ఎస్టాబ్లిష్ చేశారు ఇక్కడ బంటుమిల్లో 2 చోట్ల వచ్చింది. ఫస్ట్ వీళ్ళు మాకు రిలేటివ్స్ అవుతారు. సో వీళ్ళు చెప్పడం వల్ల, మెయిన్గా క్లాసెస్ అవన్నీ కండక్ట్ చేయటం వల్ల, సార్ పరిచయం కూడా మాకు వీళ్ళ ద్వారానే జరిగింది. ఫస్ట్ నేను ఒక రామాలయానికి వెళ్ళాను. రామాలయానికి సార్ వచ్చారు. అప్పుడు కూడా పిరమిడ్ ఓపెనింగ్ అనమాట 2 places. నన్ను పట్టుకొని ఆయన నాతో పాటు ట్రావెల్ చేస్తున్నారు. సరే ఆయన ఎనర్జీని నేను తట్టుకోలేకపోతున్నా. నేను వదిలించుకోవాలని చెప్పి చూస్తున్నాను, కానీ ఆయన ఇంకా గట్టిగా పట్టుకొని స్టేజ్ ఎక్కేదాకా నన్ను అక్కడ ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. స్టేజ్ ఎప్పుడైతే ఎక్కి తర్వాత ఆయన అక్కడ కూర్చున్నారో అప్పుడే నన్ను వదిలారు. సో నాకు అర్థం కాలేదు, ఏంటి నా వదలట్లేదు ఏంటని చెప్పి. సో హీ వాంట్ టు గివ్ ఎనర్జీ టు మీ అని చెప్పి తర్వాత నాకు పిరమిడ్ మాస్టర్స్ అందరూ చెప్తే కానీ నాకు అర్థం కాలేదు, అయినా నీకు ఎనర్జీ ఇచ్చారు, నువ్వు తీసుకున్నావు అని చెప్పి. సో అది నాకు ఫస్ట్ అనుభవం సార్తో. ఆ తర్వాత వచ్చి సార్ని నేను నెక్స్ట్ బెంగళూరులో కలిశాను. బెంగళూరులో కలిసినప్పుడు సార్ని అడిగాను అనమాట, ఇలా నేను లేట్గా వచ్చాను, వీళ్ళందరూ ఫస్ట్ రోజే వచ్చేసారు, ట్రక్కింగ్ అవన్నీ చేసుకొని అంత కంప్లీట్ చేసేసుకొని సార్తో క్లాసెస్ చూసుకొని 2 hours కూడా మాట్లాడేసి అంత లీజర్గా బాగా స్పెండ్ చేశారు. కాకపోతే నేను అంత టైం స్పెండ్ చేయలేదు సార్తో అని చెప్పి నేను ఫీల్ అయ్యాను. ఫీల్ అయిన దానికి నేను నెక్స్ట్ రోజు మార్నింగ్ మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళి నేను ఎట్లయినా మాట్లాడాలని చెప్పి నేను అనుకున్నాను. ఆ రోజు సార్తో నేను వెళ్ళి మాట్లాడాను అనమాట. ఆయన జస్ట్ ఏదో కొంతమంది కూర్చొని ఉన్నారు, సార్కి ఎక్సర్సైజ్ టైప్లో ఏదో చేస్తున్నారు ఎర్లీ మార్నింగ్ అవర్స్లో. నేను డైరెక్ట్గా వాకింగ్ చేసి పర్మిషన్ తీసుకొని వెళ్ళాను, సార్ నేను లోపలికి రావచ్చా అని. సార్ రమ్మన్నారు లోపలికి. నేను వెళ్ళి నేను మాట్లాడాను అనమాట. సార్ ఇలా మేము ఈరోజు అందరం వెళ్ళిపోతున్నాము బెంగళూరు నుంచి, ధ్యాన మహాసభ ఫస్ట్ టైం నేను రావటం, మిమ్మల్ని చూడటానికి, ధ్యానం అనుభవాలు పొందటానికి నేను వచ్చాను. అప్పుడైతే నేను ఇలా మైక్ ఇస్తే నేను మాట్లాడదామని చెప్పి చాలాసార్లు అనుకున్నాను ఆయన దగ్గర. ఆ రోజు నాకు మైక్ అయితే ఇవ్వలేదు, ఇప్పుడు మైక్ ఇప్పించి నాతో మాట్లాడిస్తున్నారు ఆయన. ఆ రోజు కూడా ఆయనతో నేను అడిగాను అనమాట. ఏం అడిగానంటే, నా ద్వారా ఏమన్నా ఈ లోకానికి సందేశం ఏమన్నా ఉందా, నేనేమన్నా చెయ్యాలా? నేను ధ్యానంలోకి వచ్చి చాలా రోజులు అయింది, నాకు ఏం వర్క్ ఇచ్చినట్టు నాకైతే కనిపించలేదు. మీరు ఏమన్నా చెప్తారు అని చెప్తే అది నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పాను నేను. చెప్తే ఆయన ఇచ్చింది ఓన్లీ స్మైల్, ఆయన ఏమీ మాట్లాడలేదు. అప్పుడు నేను అనుకున్నాను ఆయన స్మైల్లో ఏంటి దాగుందంటే, ఈ ధ్యానం చేస్తూ 10 మందిని నవ్వించు, అది 10 మందిని 100 మందిని నవ్వించు అని చెప్పి ఆయన సందేశం ఇచ్చారని చెప్పి ఆ రోజు నాకు అర్థమైంది. ధ్యానం ఆనందం, ధ్యానం సకల ఆధ్యాత్మిక స్వరూపం అని చెప్పి ఆయన ఆ చిరునవ్వు మందహాసంతో చెప్పారని చెప్పి నాకు అర్థమైంది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎప్పుడైనా కానీ నేను ధ్యానం అనేది నేను పంచకపోయినా ధ్యానం నేను చేస్తున్నాను, అందరికీ ఆ చిరునవ్వు అనేది ఉండాలి అని చెప్పి నేను ఆశిస్తున్నాను. సార్తో ఆ అనుభవాలు కోకొల్లాలన్నమాట. సో ధ్యాన అనుభవాలకు వచ్చేటట్టయితే విశ్వరూప దర్శనం అయింది, థర్డ్ ఐ ఓపెన్ అయింది. నెక్స్ట్ కలర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కనిపించడం జరిగింది. ఇంకా చెప్పాలి అంటే సో నాలెడ్జ్ ఎన్లైట్మెంట్ ఆ స్టేజెస్కి అట్లా ఎంట్రన్స్లో ఉన్నాను. ఆ టైం పెంచుకోవాలి, ఆ శక్తి సహనం ఆయనే నాకు ఇవ్వాలి అని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో జై హో పత్రిజీ, జై హో పత్రిజీ.